ఇక్కడ అమెరికా రావాలని ఎప్పుడు కలలో కూడా అనుకోలేదు. అప్పటి నుండి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. దాంట్లో అప్లై చేశాను, కానీ అక్కడ కూడా ఏం ఫలితం రాలేదు. ఒక్క సహాయం చేయకపోయి ఉంటే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. అంతా దేవునికి మహిమ. హలో అందరికీ, మీరు కంటిన్యూస్గా వాచ్ చేస్తే నా అమెరికన్ జర్నీ ఎలా జరిగిందో మీకు అందరికీ ఎపిసోడ్ రూపంగా చూపించబోతున్నాను. సో కీప్ వాచింగ్. హలో అండి అందరికీ. నేను అమెరికా వచ్చాక కొన్ని వీడియోస్ షేర్ చేశాను కదా, అవి జస్ట్ ఏదో క్యాజువల్గా చేశాను. కానీ ఇప్పటి నుంచి కొన్ని ఎపిసోడ్స్ చేయబోతున్నాను. అమెరికా వచ్చాక నా లైఫ్ ఎలా ఉందో, ఇక్కడ వాతావరణం ఏంటి, ఇక్కడ కల్చర్ ఏంటి, వాళ్ళు తినే ఫుడ్ ఏంటి, ఇంకా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంతటినీ షేర్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తూ ఉండండి. సో ఈ రోజు నుంచి మొదలుకొని కొన్ని ఎపిసోడ్స్ పెడుతూ ఉంటాను. నేనైతే ఇక్కడ అమెరికా రావాలని ఎప్పుడు కలలో కూడా అనుకోలేదు, కానీ అది దేవుని చిత్తంలో ఉంది కాబట్టి నేనైతే రాగలిగాను. నా ఫస్ట్ స్టెప్ అమెరికా రావడానికి ఒక ఎంకరేజ్మెంట్ ద్వారా స్టార్ట్ అయింది. ఇక్కడ అమెరికాలో నా భర్త వాళ్ళ అన్నయ్య ఇంకా వదిన వాళ్ళు ఉంటారు. నాకు బావగారు, అక్క. వాళ్ళని ఎప్పుడు అనేవాళ్ళు, నువ్వు బిఎడ్ చేస్తే ఒక మంచి లైఫ్ ఉంటుంది, అమెరికాకి రావచ్చు, టీచింగ్ జాబ్ చేసుకుంటూ మంచిగా సంపాదిస్తే పిల్లలు బాగుంటారు అని ఎంకరేజ్మెంట్ చేసేవారు. వీరితో పాటు సువర్ణరాజ్ అంకల్ గారు అంటే పాస్టర్ గారు ఎప్పుడు మీరు అందరూ అమెరికా వెళ్ళాలి, మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వాలి అని ప్రతిసారి అంటూ ఉండేవారు. ఇది చాలా ఎంకరేజ్మెంట్గా అనిపించేది. సో అప్పుడు నా ఆలోచన విధానం మారి నేను 2018లో బిఎడ్కి అప్లై చేశాను. 2021లో 5 సెమిస్టర్ కోర్స్ అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ చేశాను కాబట్టి 2021లో కంప్లీట్ అయ్యింది. అప్పటి నుండి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను, కానీ దేవుని సమయం రాలేదు కాబట్టి నా ప్రయత్నాలకి ఫలితం రాలేదు. 2023లో అమెరికాలో ఉన్నారు కదా అక్క, ఆ అక్క నాకు ఫోన్ చేసి పలానా వెబ్సైట్లో అప్లై చెయ్యి అని అన్నారు. దాంట్లో అప్లై చేశాను, కానీ అక్కడ కూడా ఏం ఫలితం రాలేదు. దాని తర్వాత అక్కనే జోక్యం చేసుకుని ఒక జాబ్ని నాకు రికమెండ్ చేసి ఆ ఒక జాబ్కి అప్లై చేయడానికి గైడ్ చేశారు. సో అప్లికేషన్ మొదలుకొని ఆ అప్లికేషన్ పూర్తయి జాబ్ వచ్చే వరకు దగ్గరుండి గైడ్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేశారు. నిజంగా అక్క ఆ ఒక్క సహాయం చేయకపోయి ఉంటే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హ్యావ్ సచ్ అ బ్లెస్డ్ అక్క అండ్ బావగారు. సో కాబట్టి అంతా దేవునికి మహిమ. ఏది జరిగినా ఏం చేసినా కానీ దేవుని చిత్తం ఉండాలి. మన ప్రయత్నాలు ఎన్ని చేసినా, మన ఆలోచన ఎలా ఉన్నా కానీ దేవుని చిత్తం లేకపోతే ఏది జరగదు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ విధంగా అయితే నా అమెరికా ప్రయాణం మొదలయ్యింది. సో మిగతా ఎపిసోడ్స్లో నేను కంటిన్యూ చేస్తాను. ఎక్కడి నుంచి ఏ విధంగా నేను ఇంటర్వ్యూ ఫేస్ చేశాను, దాని తర్వాత ఏం జరిగింది అన్న విషయాలు షేర్ చేసుకుంటాను. మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఫర్దర్ వీడియోస్ చేయడానికి నాకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీలైతే షేర్ చేస్తే అనేక విషయాలు, అమెరికా విషయాలు చాలామందికి తెలుస్తుంది కాబట్టి షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ ఎపిసోడ్లో నా నెక్స్ట్ జర్నీ ఏంటో చూడండి, తప్పక చూడండి. డోంట్ మిస్. బాయ్.